2024 సంతనూతలపాడు ఎన్నికల ఫలితం అది కేవలం ఒక సంఖ్య కాదు, అదొక సంభాషణ. ప్రజలు తమ పాలనపై, తమ భవిష్యత్తుపై ఇచ్చిన ఒక స్పష్టమైన తీర్పు. ఆ తీర్పు లోతుల్లోకి వెళ్లి ఆ సంభాషణను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామిప్పుడు. చూడండి, ఎన్నికల డేటా అంటే ఏంటి? అది ప్రజల గొంతు. ఆ గొంతుకను శ్రద్ధగా వినడమే మన పని. ఇక్కడ మనం ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం లేదు, కేవలం వాస్తవాలు, పాలనకు సంబంధించిన నిజాలేమిటో నిష్పక్షపాతంగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణను మనమొక 6 భాగాలుగా చూద్దాం. ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలు చూసి తర్వాత ప్రజా తీర్పును అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ మార్పు ఎందుకొచ్చిందో విశ్లేషించి దానినుంచి నేర్చుకోవలసిన పాఠాలు, భవిష్యత్ పాలన ఎలా ఉండాలో చర్చిద్దాం. సో మొదటి అడుగు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడం. అంకెలతో ఆట మొదలుపెట్టే ముందు ఒక్క నిమిషం ఆ అంకెలకు ప్రాణం పోసిన మనుషుల్ని, ఆ నేలని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ప్రతి ఓటు వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. ఆ కథ తెలియకుండా చేసే విశ్లేషణకు అర్థం ఉండదు. ఇదిగో, ఇక్కడుంది సంతనూతలపాడు నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలో బాపట్ల లోక్సభ స్థానం కిందొస్తోంది. చూశారుగా, నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి, ఈ 4 మండలాల కలయిక ఇది. ఈ భౌగోళిక స్వరూపమే ఇక్కడి ఆర్థిక, రాజకీయాలను నిర్దేశిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన విషయముంది. ఇక్కడ 2 ప్రపంచాలు సమాంతరంగా నడుస్తాయి. ఒకవైపు తరతరాల వ్యవసాయం, మరోవైపు ప్రపంచం మార్కెట్ను శాసించే బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానమే అయినా ఆర్థికంగా, సామాజికంగా చూస్తే కమ్మ, బీసీ వర్గాల ప్రభావం ఎక్కువ. ఈ వైరుధ్యమే ఇక్కడి రాజకీయాలకు అసలైన సవాల్. మరి ప్రజలు ఏమడుగుతున్నారు? వాళ్లకు పెద్ద పెద్ద వాగ్దానాలక్కర్లేదు. వాళ్ల రోజువారీ జీవితాన్ని సులభతరం చేసేవే కావాలి. ఊరికి మంచి రోడ్డు, ఇంటికి మంచి నీళ్లు, కాలనీలో డ్రైనేజీ, ఇవి అందరూ అడిగేవి. ఇవి కాకుండా నాగులుప్పలపాడులో గనుల భద్రత, ఉద్యోగాలడుగుతున్నారు. మద్దిపాడులో రైతులు సాగునీళ్లు కావాలంటున్నారు. ఇక చీమకుర్తి, సంతనూతలపాడులో కనీస సదుపాయాలు, వీటన్నిటితో పాటు ప్రతి ఒక్కరికి నెలనెలా టంచనుగా అందాల్సిన పెన్షనులు, సంక్షేమం, ఇవే వాళ్ల తీర్పుకు పునాదులు. సరే, ఇప్పటిదాకా మనం ప్రజల కథ విన్నాం. వాళ్ల కష్టాలు, కోవికలు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ కథ అంకెల రూపంలోకి మారితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓటింగ్ మిషన్లలో వాళ్లు ఏం చెప్పారో ఇప్పుడు లెక్కలతో సహా పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం. వైఎస్సార్సీపీ ఓట్ల షేర్ దాదాపు 10% కుప్పకూలింది. అదే ఊపులో టీడీపీ 11% పైగా లాభపడింది. అంటే మొత్తం మీద 21% స్వింగ్. ఇది కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, ఇది ఒక తిరస్కారం. 29,674. మళ్ళీ చెప్తున్నాను, 29,674. ఇది గెలుపు మార్జిన్. ఇది కేవలం ఒక అంకె కాదు, ఒక బలమైన సందేశం. ఇంత భారీ తేడా అంటే అర్థమేంటి? ప్రజలు మార్పుని ఎంత తీవ్రంగా ఆకాంక్షించారో ఇది చూపిస్తుంది. ఇదేదో అత్యవసర గెలుపు కాదు, ఇదొక స్పష్టమైన ప్రజా ఆదేశం. ఇక ఈ సంఖ్య చూడండి, 87.55%. రికార్డు స్థాయి పూలింగ్. ఇంతమంది ఓటు వేయడానికి కదిలివచ్చారంటే దానికి అర్థం ఉదాసీనత కాదు, చైతన్యం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వామ్యం అవ్వడం ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ. మన రాజ్యాంగం కూడా ఇదే చెబుతోంది. ప్రతి పౌరుడికి గౌరవంగా బ్రతికే హక్కుంది. అలాగే తమ అభిప్రాయాన్ని బాధ్యతాయుతంగా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. ఈ ఎన్నికల ఫలితం ఆ స్వేచ్ఛకు, ఆ చైతన్యానికి ఒక ప్రతిబింబం. సరే, ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? దీనికి కారణమేంటి? ఇక్కడ మనం వ్యక్తుల గురించి, వాళ్ల తప్పుల గురించి మాట్లాడటం లేదు. అసలు వ్యవస్థలో లోపమెక్కడ జరిగింది? ఏ వ్యూహం పని చెయ్యలేదు? ప్రజలతో కనెక్ట్ అవ్వడంలో ఎక్కడ విఫలమయ్యాలో చూద్దాం. ఇది వ్యక్తిగత ఓటమి కాదు, ఒక వ్యవస్థాగత వైఫల్యం. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో 2 భిన్నమైన కథనాలు పోటీపడ్డాయి. ఒకవైపు వైఎస్సార్సీపీ చెప్పిన సంక్షేమ భద్రతా కథ, అంటే నవరత్నాల ద్వారా ఇచ్చే ఆర్థిక భరోసా. మరోవైపు టీడీపీ చూపించిన కంటికి కనిపించే అభివృద్ధి, అంటే ఊళ్ళో వేసిన రోడ్డు, ఇంటికొచ్చిన నీళ్లపైపు. ప్రజల ముందు ఈ 2 ఆప్షన్లు. వాళ్లు దేన్నెంచుకున్నారు? ఫలితం మన కళ్లముందే ఉంది.
సో దీన్ని మనం 3 కీలక భాగాలుగా విడదీసి చూడొచ్చు. 1 అభ్యర్థి ఫ్యాక్టర్. టీడీపీ వైపు అందరికీ తెలిసిన అనుభవమున్న నాయకుడు. వైఎస్సార్సీపీ వైపు నియోజకవర్గానికి కాస్త కొత్త ముఖం. 2 క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం. వైఎస్సార్సీపీ కేడర్ 5కు 2 మార్కుల స్థాయిలోనే పనిచేసింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన 3వ పాయింట్ ప్రచారానికి, ప్రజల అవసరాలకి మధ్య కనెక్షన్ మిస్ అవడం. సంక్షేమమిస్తున్నాం కదా అని ప్రభుత్వం చెప్పింది, కాని ప్రజలు తమ కళ్ల ముందు కనిపించే రోడ్లు, నీళ్ల గురించి మాట్లాడారు. ఈ గ్యాప్ చాలా పెద్దది. సరే, ఈ మార్పుగాలి ఒక్క సంతనూతలపాడులోనే వీచిందా, లేక ఇది ఈ ప్రాంతమంతటా ఉన్న ప్రభంజనంలో ఒక భాగమా? ఇప్పుడు మనం కొంచెం జూమౌట్ చేసి పెద్ద చిత్రాన్ని చూద్దాం. కాబట్టి మన ముందున్న ప్రశ్న ఇదే: ఇది కేవలం స్థానిక సమస్యల ఫలితమా, లేక ఒక ప్రాంతీయ వేవ్ సంకేతమా? సమాధానం కోసం మనం మళ్లీ డేటా వైపే చూడాలి. ఈ టేబుల్ చూస్తే సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితం, లోక్సభ ఎన్నికల ఫలితం రెండూ అద్దంలో చూసినట్టు ఒకేలా ఉన్నాయి. ఓట్ల శాతంలో తేడా, మార్జిన్ దాదాపుగా సమానం. అంటే దీనర్థమేంటి? ఇది కేవలం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఇచ్చిన తీర్పు కాదు. ఇది ఒక విస్తృతమైన, ఏకీకృత తీర్పు. రాష్ట్ర పాలనపై ప్రజలు తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఈ విశ్లేషణలో ఒక చిన్న పరిమితి ఉంది. ఏ గ్రామాల్లో, బూతులలో ఓట్లు ఎక్కువగా స్వింగ్ అయ్యాయో చెప్పడానికి కావలసిన అధికారిక బూత్ స్థాయి డేటా అందుబాటులో లేదు. ఖచ్చితమైన డేటా లేనప్పుడు మన విశ్లేషణ కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. ఆ లోటుని గుర్తించడం కూడా మన బాధ్యతే. సరే, ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులు వేద్దాం. ఈ డేటా మనకిచ్చిన పాఠాలతో భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైన పాలనా బ్లూప్రింట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రజల తీర్పు మనకు ఒక క్లియర్ టు డూ లిస్ట్ ఇచ్చింది. అందులో మొదటి 3 పనులు ఇవే. 1 గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ. పెండింగ్లో ఉన్న ప్రతి రోడ్ పనిని పూర్తి చేయాలి. 2 ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా మంచినీళ్లు, డ్రైనేజీ. 3 నాడు నేడు లాంటి స్కూల్ అప్గ్రేడ్ పనులు. పెండింగ్లో ఉన్న సంక్షేమ చెల్లింపులు క్లియర్ చేయడం. ఈ 3పై వెంటనే ఫోకస్ పెట్టాలి. ఇదే ప్రజల తీర్పుకిచ్చే నిజమైన గౌరవం. అందరితో ఒకేలా మాట్లాడితే సరిపోదు. ఒక్కొక్క వర్గానికి ఒక్కో అవసరం ఉంటుంది. యువతతో నైపుణ్యాలు, ఉద్యోగాల గురించి మాట్లాడాలి. మహిళలతో స్వయం సహాయక సంఘాల ద్వారా వారి ఆర్థిక స్వావలంబన గురించి చర్చించాలి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీల దగ్గరికి వెళ్లి పథకాలు సరిగ్గా అందుతున్నాయో లేదో చూడాలి. రైతుల దగ్గర కూర్చుని వారి సాగునీటి కష్టాలు వినాలి. అయితే ఈ సంభాషణ జరిపేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజల వ్యక్తిగత సమాచారం చాలా విలువైంది. వారి అనుమతి లేకుండా వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదు. భారతదేశ కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాలు కూడా ఇదే చెప్తున్నాయి. వారి సమ్మతితో, గౌరవంతో జరిపే సంభాషణ మాత్రమే నమ్మకాన్ని పెంచుతుంది. ఇక ముగింపు దశకు వచ్చాం. సంతనూతలపాడు నుంచి మనం నేర్చుకున్నది కేవలం ఒక ఎన్నికల పాఠం కాదు. ఇది ఆధునిక పాలన ఎలా ఉండాలనే దానికి ఒక పెద్ద మార్గదర్శి. ప్రజలను కేంద్రంగా చేసుకుని పాలన సాగించడమంటే ఏంటో ఇది చూపిస్తుంది. చాలామంది అడుగుతుంటారు, సంక్షేమమా, అభివృద్ధా, ఏది ముఖ్యం అని. ఇది ఒక తప్పుడు ప్రశ్న. ప్రజలకు రెండూ కావాలి. ఆకలి తీర్చే సంక్షేమం కావాలి, అవకాశాలిచ్చే అభివృద్ధి కావాలి. మంచి పాలన అంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే. మళ్లీ గుర్తుచేస్తున్నాను, ఆ 87% పోలింగ్ అనేది కేవలం ఒక నంబర్ కాదు, అది ఒక హెచ్చరిక. పాలకుల ప్రతి పనిని మేం గమనిస్తున్నామని ప్రజలు పంపిన సందేశం. ఉదాసీనంగా ఉంటే ఊరుకోబోమని చెప్పిన తీర్పు. ప్రజలు మౌనంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు అన్నీ చూస్తున్నారు. అందుకే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి అధికారి తమను తాము వేసుకోవాల్సిన చివరి ప్రశ్న ఇది: మీ సిస్టం ప్రజల మాటను ప్రతిరోజూ వినేలా ఉందా, లేక కేవలం ఓట్లడగడానికి 5 ఏళ్లకోసారి మాత్రమే వారి దగ్గరికి వెళ్తోందా? గుర్తుంచుకోండి, నిజమైన పాలన అంటే నిరంతర సంభాషణ, 5 ఏళ్లకోసారి జరిగే ప్రచారం కాదు. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 08042041602. Purpose Beyond Politics.